ప్రతి ఒక్కరితో సూటిగా స్పష్టంగా మాట్లాడండి తండ్రి. ఇక్కడ ఉన్న వారితోనే కాదు ప్రభా తండ్రి, ఎవరైతే ప్రభా ఇంకా మందిరాలకు వెళ్లకుండా తండ్రి నిర్లక్ష్య స్వభావంతో తండ్రి యవనస్తులు ఉండిపోయారు ప్రభా తండ్రి, ప్రతి ఒక్కరితో తండ్రి మైక్ శబ్దం ద్వారా మాట్లాడండి, కృపలో భద్రపరచండి. వారిలో కూడా తండ్రి చక్కని మార్పును తండ్రి కలిగించండి, కృపలో భద్రపరచమని ప్రతి విషయంలో తండ్రి మీ తోడు దయచేయమని మీరే సూటిగా స్పష్టంగా మాట్లాడమని వేడుకుంటూ చిన్న ప్రార్థన మా ప్రభువును రక్షకుడైన యేసయ్య పేరిట అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు మనతో సూటిగా మాట్లాడును గాక. మంచిది. వాక్యం వినేటప్పుడు శ్రద్ధగా వినండి. వీలైనంత త్వరగానే ముగించడానికి ప్రయత్నిస్తాం, ఎక్కువసేపు అయితే ఇబ్బంది పెట్టాం. విన్న కాసేపు అయినా శ్రద్ధగా వినడానికి ప్రయత్నించండి. అందరికి నా వాయిస్ వినిపిస్తుందా? మా అమ్మగారు మీకు వినిపిస్తుందండి? వందనాలండి. మంచిది, జాగ్రత్తగా విందాం. ముందుకు ఒక వచనం చదువుదాం. మత్తయి సువార్త 11వ అధ్యాయం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28, 29, 30 వచనం. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకునడి, అప్పుడు మీ ప్రాణమునకు విశ్రాంతి దొరుకును. ఏలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నది. దేవుని స్తోత్రాలు తెలియజేద్దామా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడి మాటల ద్వారా మనకి ఒక పెను మార్పును కలిగించును గాక. మంచిది. ఇక్కడ దేవాది దేవుడు తెలియజేస్తున్న మాట ఏంటంటే, ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేనేమిస్తాను? మీకు విశ్రాంతి కలుగజేస్తాను. సమస్త జనులారా అంటే ప్రతి ఒక్క మనిషి, భూమి మీద బతుకుతున్న ప్రతి మనిషి ఏం చేస్తున్నాడట? ప్రయాసపడి భారం మోస్తున్నాడట. ఎవరో చిన్నవారని పెద్దవారని ఏ భేదం లేదండి. ప్రతి ఒక్కరూ కొన్ని భారాలు మోస్తూ ఉంటారు, ప్రయాస పడుతుంటారు. ఈ జీవితంలో ఏదేదో సాధిద్దామని, ఏదేదో సంతోషాన్ని వెతుక్కుందామని ఏం చేస్తారంటే ప్రతి ఒక్కరు భారాలు, విపరీతమైన భారాలు భుజాల మీద పెట్టుకుంటారు. దానివల్ల విశ్రాంతిని కోల్పోతారు. మనుషులు ఎవరికి విశ్రాంతి లేదంటే దేవాది దేవుడు చెప్తున్నాడు, సమస్త జనులకి ఏం లేదట? అందరూ మాట్లాడాలి. ఏం లేదట? విశ్రాంతి లేదట. ఈ విశ్రాంతి లేదు, మీకు ప్రయాస పడుతున్నారు కనుక నా దగ్గరకు వస్తే నేను ఏమిస్తాను? విశ్రాంతినిస్తాను. ఆ దేవాతి దేవుని దగ్గరికి వెళ్తే, యేసుక్రీస్తు వారి దగ్గరికి మనం వెళ్ళగలిగితే మనకి విశ్రాంతి దొరుకుతుందట, మన ప్రాణాలకు విశ్రాంతి దొరుకుద్దట. అర్థమవుతుందా? ఇప్పుడు జాగ్రత్తగా ఆలోచించండి. ఎవరి జీవితాల్లో, ఎవరి కుటుంబాల్లో విశ్రాంతి ఉంది చెప్పండి? ప్రతి కుటుంబంలో ఏదో ఒక గందరగోళం. మనం మందిరాలకు రావచ్చు, కానీ మన భర్తలు, మన పిల్లలు చాలా మంది మందిరాలకు రారు, వాళ్ళు తాగుతూ ఉంటారు. ఒక కుటుంబంలో ఒక భర్త గాని, ఒక పిల్లవాడు గాని ఒక తాగుబోతుగా ఉన్నాడు అనుకోండి, ఆ కుటుంబంలో విశ్రాంతి ఉంటుందా? ఆ కుటుంబంలో నెమ్మది ఉంటుందా? ఎంత మాత్రం ఉండదు. ఒక గందరగోళ పరిస్థితి వారి కుటుంబాల్లో ఉంటది. ప్రతి కుటుంబాల్లో నేడు ఏం జరుగుతుందంటే ఒక గందరగోళం ఉంది. ప్రతి కుటుంబంలో గందరగోళం ఉంది. ప్రతి మనిషి జీవితంలో గందరగోళం ఉంది. ప్రతి మనిషి జీవితాన్ని పాపం ఏలుతుంది గనక ఆ పాపం వల్ల ప్రతి ఒక్క మనిషి జీవితం విశ్రాంతి లేకుండా పోయింది. విశ్రాంతి లేని కుటుంబాలు ఉన్నాయి, విశ్రాంతి లేని జీవితాలు ఉన్నాయి. యవనస్తుల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు ఎవరికి విశ్రాంతి లేదట. ప్రశాంతంగా నిద్రపోయి చాలా రోజులైంది అంటూ ఉంటాం. మనం వింటుంటారు ఈ మాట, నేను ప్రశాంతంగా పడుకుని చాలా రోజులైంది. ఎందుకు? గందరగోళం. ఒక పనికి వెళ్తున్నావు, ఇంటికి వచ్చి ప్రశాంతంగా పడుకుందాం అంటే కుదరదు. ఇంటి దగ్గర ఏదో గందరగోళం. ఇంటి దగ్గర ప్రశాంతంగా పడుకుందామా లేదని ఎక్కడైనా ఏ బంధువుల ఇంటికో వెళ్ళామనుకోండి, కొన్ని రోజులు సరదాగా అక్కడ కొన్ని రోజులు ఉండొద్దామని, అక్కడ ఏదో గందరగోళం. ఏదైనా ప్రశాంతంగా ఏదో ఊరు వెళ్ళిపోయి, లేకపోతే కొంచెం కొన్ని రోజులు టూర్ వెళ్ళిపోయి అక్కడికి వద్దామంటే అక్కడ గందరగోళం. మన చేతులు ఈ ఫోన్ ఉన్న రోజులు మనకు సుఖం ఉండదు. ఎవరొకరు ఫోన్ చేస్తారో ఏదో ఒకటి చెప్తారో మైండ్ అంతా అప్సెట్ అవుతుంది.
విశ్రాంతి లేని జీవితాలు మనవి. ఎక్కడికి వెళ్ళినా విశ్రాంతి కోసం చాలా మంది కొన్ని ప్రదేశాలకి, చల్లచల్లని ప్రదేశాలకు వెళ్ళిపోతుంటారు. హిమాలయాలకి, ఇక్కడ భారీ బాధలు తట్టుకోలేక అక్కడికి వెళ్ళిపోతుంటారు. అర్థమవుతుందా? విశ్రాంతి వెతుక్కుంటూ ఎన్నో ప్రాంతాలకు వెళ్ళినా ఈ లోకంలో ఎక్కడ విశ్రాంతి దొరకదట. ఈ లోకంలో ఎక్కడ విశ్రాంతి దొరకదట. యేసుక్రీస్తు వారు అందుకే చెప్తున్నారు, ఈ లోకంలో మీరు ఎక్కడ విశ్రాంతిని వెతికినా, ఎక్కడ సంతోషంగా ఉండాలని మీరు ప్రయత్నించినా ఎక్కడ దొరకదు. ఎక్కడ దొరుకుతుందట? యేసుక్రీస్తు వారు చెప్తున్నారు, నా యొద్దకు రండి. ఎక్కడికి రండి? అందరూ చెప్పండి. నా యొద్దకు వస్తే మీకు విశ్రాంతి దొరుకుతుంది. ఆయన ఇచ్చే విశ్రాంతి ఎలా ఉంటుందో, ఆయన ఇచ్చే విశ్రాంతి పొందుకుంటే మన జీవితాలు ఎలా ఉంటాయో కొన్ని మాటలు చూద్దాం. చూడండి, మార్కు సువార్త 5వ అధ్యాయం. మార్కు సువార్త 5వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచనాలు చదువుదాం. చూడండి. వారా సముద్రమునకు అద్దరినున్న గెరాసీనుల దేశమునకు వచ్చిరి. ఆయన దోణి దిగగానే అపవిత్రాత్మ పట్టిన వాడొకడు సమాధులలో నుండి వచ్చి ఆయనకి ఎదురుపడెను. వాడు సమాధులలో వాసము చేసేడు వాడు, సంఖ్యలతోనైనను ఎవడును వానిని బంధింపలేకపోయెను. పలుమారు వాని కాళ్ళకును చేతులకును సంఖ్యలు వేసి బంధించినను. వాడా చేతి సంఖ్యలు తెంపి కాళ్ళ సంఖ్యలను తుత్తినీలుగా చేసెను గనుక ఎవడును వానిని సాధుపరచలేకపోయిన. తర్వాత మాట చదువు. వాడు ఎల్లప్పుడూ రాత్రింపగళ్ళు సమాధులలోను కొండలలోను కేకలు వేయచ్చు తన్ను తాను రాళ్లతో గాయపరుచుకొని చుండెను. వాడు దూరము నుండి యేసును చూచి పరిగెత్తుకుని వచ్చి ఆయనకు నమస్కారం చేసి. జాగ్రత్తగా వినండి. ఈ సందర్భంలో గెరాసీనుల దేశం అని ఒక దేశం ఉంది. ఈ దేశంలో అపవిత్రాత్మ పట్టిన ఒక మనుషుడు ఉన్నాడు. ఈ అపవిత్రాత్మ పట్టిన మనిషి జీవితంలో విశ్రాంతి లేదు. ఇతని జీవితంలోనే కాదు, ఈయనకి విశ్రాంతి లేదు, ఆ ఊరోళ్ళందరికీ విశ్రాంతి లేకుండా చేసేస్తున్నాడు. ఇతను పడుకోవట్లేదు, ఎవరిని నిద్రపోకుండా చేసేస్తున్నాడు. అర్థమవుతుందా? జాగ్రత్తగా వినండి. నా వైపే చూస్తూ వినండి. మీరు ఎటు వైపు చూడకండి, నా వైపు చూడండి. జాగ్రత్తగా విన్నాం. ఈ అపవిత్రాత్మ పట్టిన వాడు, అతనికి విశ్రాంతి లేదు, అతని జీవితంలో విశ్రాంతి లేదు. ఎందుకు? అపవిత్రాత్మలు శోధిస్తున్నాయి అతన్ని. ఈ అపవిత్రాత్మలు, దయ్యపు శక్తులు శోధిస్తున్నాయి గనక ఇతని జీవితంలో విశ్రాంతి లేదు, ఈయనకి విశ్రాంతి లేదు, ఊరోళ్ళు ఎవరిని విశ్రాంతిగా ఉండనివ్వట్లేదు అట. ఇతని జీవితం ఒక గందరగోళ పరిస్థితుల్లో ఉంది, విశ్రాంతి లేదు. ఇతన్ని బంధిద్దాం అనుకుంటున్నారు చాలా మంది, ఎవరు బంధించలేకపోతున్నారట. ఇతను ఒంటి మీద సరైన దుస్తులు లేవు, ఇతన్ని అందరూ బంధిద్దాం అనుకుంటున్నారు కానీ బంధించలేకపోతున్నారు. సమాధుల్లో కేకలేసుకుంటూ తిరుగుతున్నాడు. రాత్రిపూట శ్మశానాల్లో కేకలేసుకుంటూ దూరంగా, మన కొన్ని ఊర్లలో ఇంటికి దగ్గరగా, అంటే మన ఇళ్ళకి దగ్గరగా సమాధులు ఉంటాయి. ఆ సమాధుల్లోంచి ఏమైనా కేకలు వినిపిస్తున్నాయి అనుకోండి, మన పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పండి? విశ్రాంతి ఉంటుందా? హ్యాపీగా పడుకుంటాం మనం, ఆ రోజంతా నిద్ర పట్టదు. అతను పడుకోవట్లేదు, ఎవరిని పడుకోనివ్వట్లేదు, అతనికి విశ్రాంతి లేదు, ఎవరికి విశ్రాంతి లేకుండా చేస్తున్నాడు. ఈ అపవిత్రాత్మ బారిన పడి అతని జీవితం విశ్రాంతి లేకుండా పోయింది. ఒక గందరగోళ పరిస్థితి ఆ రోజు ఆయనలో ఉంది, విశ్రాంతి లేదు. ఇప్పుడు ఈ విశ్రాంతి లేని జీవితానికి రాత్రి పగళ్ళు సమాధుల్లో సంచారం చేస్తూ, ఆ సమాధుల్లోనే నివసిస్తూ, సంఖ్యలు తెంపుకుంటూ తన్ను తాను గాయపరుచుకుంటున్నాడు. ఏం చేస్తున్నాడు? తన్ను తాను గాయపరుచుకుంటున్నాడట. ఇప్పుడు ఒక దెయ్యం పట్టిన వాడి లక్షణం ఏంటంటే తన్ను తానే ఏం చేస్తాడు? గాయపరుచుకుంటాడు. ఆలోచించండి, ఈ దయ్యపు శక్తుల ప్రభావం ఆ రోజు అతనిలోనే కాదు, ఈ రోజు మనలో కూడా పనిచేస్తుంటాయి. దయ్యం పట్టిన వాడు ఏం చేస్తున్నాడు? తన్ను తాను, అందరూ చెప్పండి, తన్ను తాను గాయపరుచుకుంటున్నాడు. ఇప్పుడు మనం కూడా మనల్ని మనం గాయపరుచుకుంటాం. మీరు గమనించారు లేదో కానీ, ఇప్పుడు ఒక వ్యక్తి తాగుతున్నాడు అనుకోండి, ఏం చేస్తున్నట్టు?
తన ఆరోగ్యాన్ని తానే పాడు చేసుకుంటున్నాడు, తను తాను గాయపరుచుకుంటున్నాడు. మనం ఏదైనా పాపం చేస్తున్నాం అనుకోండి, దేవునికి నచ్చని మాటలు కానీ దేవునికి నచ్చని పనులు కానీ చేస్తున్నాం అనుకోండి, దాని ద్వారా మనం విశ్రాంతి కోల్పోతాం, మనల్ని మనం గాయపరుచుకుంటాం. సిగరెట్లు కాల్చినా, మందు తాగినా, లేకపోతే ఒక గొడవలకు వెళ్ళాలన్న ప్రేరేపణ మీకు వచ్చినా, ఏదైనా మనల్ని మనం గాయపరుచుకుంటాం. ఇదంతా ఏంటంటే దయ్యపు లక్షణాలు. ఏంటి? దయ్యపు లక్షణాలు. వీటి వల్ల ఈ అపవిత్రాత్మ పట్టిన వాడు విశ్రాంతి లేకుండా ఉన్నాడట, తన్ను తాను గాయపరుచుకుంటున్నాడట. తన్ను తాను గాయపరుచుకుంటున్న ఈ వ్యక్తి దగ్గరికి యేసుక్రీస్తు వారు వచ్చారు. యేసుక్రీస్తు వారు వచ్చిన వెంటనే ఆయన దగ్గరికి వెళ్ళటం, ఆయనతో మాట్లాడటం, ఆయనలో ఉన్న దయ్యాలు, ఆ సేనా దయ్యాలు ఆ పందుల్లోనికి వెళ్ళిపోమని యేసుక్రీస్తు వారు ఆజ్ఞాపించడం, ఆజ్ఞాపించిన తరువాత ఈయన జీవితం ఎలా మారిందో చూద్దాం. చూడండి, ఈ అపవిత్రాత్మ పట్టిన ఇతను, ఆ విశ్రాంతి లేని ఇతనికి అపవిత్రాత్మలు ఎప్పుడైతే బయటికి వెళ్ళిపోయాయో ఇతని జీవితానికి విశ్రాంతి దొరికింది. ఆ తర్వాత ఈయన జీవితం ఎలా మారిందో చూద్దాం. చూడండి, 15-16 వచనాలు చదువుదాం. జనులు జరిగినది చూడవెళ్ళి యేసు వద్దకు వచ్చి సేన అని దెయ్యములు పట్టినవాడు బట్టలు ధరించుకుని స్వస్థ చిత్తుడై కూర్చుండి ఉండడు చూచి భయపడిరి. ఏంటట? వీళ్ళందరూ చూస్తుండగా అప్పటి వరకు ఇతనికి సరైన దుస్తులు లేవు. ఈ దయ్యాలు పట్టినవాడు తన్ను తాను గాయపరుచుకుంటున్నాడు, ఇతను వస్త్రాలు చింపుకుంటున్నాడు, సంఖ్యలు తెంపేస్తున్నాడు, సమాధుల్లో కేకలేసుకుంటూ తిరుగుతున్నాడు. ఎవరు బంధిద్దామన్నా బంధించలేకపోతున్నారు. ఇలాంటి పొజిషన్ లో ఉన్న ఈయన యేసుక్రీస్తు వారి మాట సెలవివ్వగానే, యేసుక్రీస్తు వారి దగ్గరకు రాగానే ఏమైందట? అపవిత్ర ఆత్మలు బయటికి వెళ్ళిపోయాయి. అప్పటి వరకు విశ్రాంతి లేని జీవితం అయింది. ఒక్కసారి అతనిలో ఉన్న అపవిత్ర ఆత్మలు బయటికి వెళ్ళిపోయిన తర్వాత బుద్ధిమంతుల్లాగా బట్టలు వేసుకుని పక్కపాపుడు దూకుని అలా కూర్చుని ఉన్నాడట అందరు వచ్చేటప్పటికి. ఇప్పుడు ముందాయన జీవితంలో విశ్రాంతి ఉందా? ముందాయన జీవితంలో నెమ్మది ఉందా? యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చిన వెంటనే ఏమొచ్చింది? విశ్రాంతి వచ్చింది. ఆయన అదే చెప్తున్నాడు, ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. బతుకులు బాగుపడతాయండి. ఆయన ఇచ్చే విశ్రాంతి అంటే ఏంటంటే, ఆయన ఏదో మనకి గొప్ప గొప్ప కార్లు, బంగళాలు అవి ఇవి కాదు. ఆయన ఇచ్చే విశ్రాంతి ఎలాగుంటదంటే, గందరగోళ పరిస్థితులతో ఉన్న కుటుంబాన్ని, గందరగోళ పరిస్థితులతో ఉన్న జీవితాన్ని ఒక ప్రశాంతమైన జీవితంగా మార్చేస్తాడట. ఒకప్పుడు సమాధుల్లో తిరిగే ఈయన ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలుసా? ఆ కింద మాట చదువుదాం చూడండి, 19-20 వచనాలు చదువుదాం. ఆయన వారికి సెలవీయక నీవు నీ ఇంటి వారి వద్దకు వెళ్ళి ప్రభువుని యందు కనికరపడి నీకు చేసిన కార్యములన్నిటినీ వారికి తెలియజెప్పమనెను. వాడు వెళ్ళి యేసు తనకు చేసిన వన్నీయు దెకపోలిలో ప్రకటింపనారంభింపగా అందరికి ఆశ్చర్యం కలిగిందట. దేవునికి స్తోత్రాలు చెప్తారా? ఇప్పుడు ఒకప్పుడు సమాధుల్లో తిరిగే ఈయన ఇప్పుడు ఆ దెకపోలియా ప్రాంతం అంతా తిరుగుతూ ఏం చెప్తున్నాడట? సువార్త ప్రకటిస్తున్నాడట. అర్థమవుతుందా? ఒకప్పుడు విశ్రాంతి లేని జీవితం యేసుక్రీస్తు వారు ఆయన జీవితంలోకి వచ్చిన తర్వాత విశ్రాంతి వచ్చింది. ఆ విశ్రాంతిని అందరికీ ప్రకటిస్తున్నాడు. అర్థమవుతుందా? ఇప్పుడు మనం కూడా యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చాం. ఆలోచించండి, మనం కూడా యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చాం, విశ్రాంతిని పొందుకున్నాం. ఆయన మనకు విశ్రాంతిని ఇచ్చాడు. ఆయన మాట వింటే విశ్రాంతి వస్తుంది. ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర కూర్చుని నేర్చుకుంటే ఏమొస్తుందట? మన ప్రాణాలకు విశ్రాంతి వస్తుంది. ఈ విశ్రాంతి మనం పొందుకోలేదని భ్రమలో అపవాది మనల్ని భ్రమలో గురి చేస్తుంది తప్ప, అపవాది తంత్రం తప్పిది. ఆయన మనకి విశ్రాంతి ఇచ్చాడు, గొప్ప విశ్రాంతిని ఇచ్చాడు. ఆ విశ్రాంతిని నేను పొందుకున్నాను అని నువ్వు ఎప్పుడైతే గ్రహించగలుగుతావో నిజంగా ఆ విశ్రాంతిని నువ్వు అనుభవించగలుగుతావు. ఆయన నీకు విశ్రాంతిని ఇచ్చాడు. అపవాదం ఏం చేస్తుందంటే, నీకు విశ్రాంతి లేదు, నీ జీవితం ఇంకా గందరగోళంలో ఉందని ఒక భ్రమలోనికి నిన్ను తీసుకువెళ్తుంది. ఆయన నీకు విశ్రాంతి ఇచ్చాడు. ఇప్పుడు విశ్రాంతిని పొందుకున్న మనం ఏం చేయాలి చెప్పండి?
అనేకులకు ఆ యేసు నా జీవితంలో విశ్రాంతిని కలగజేశాడు, ఆ యేసు నా జీవితాన్ని బాగు చేశాడు, యేసుక్రీస్తు వారు నా జీవితంలోకి రావటం వల్ల నా జీవితం బాగుపడింది, నా కుటుంబం బాగుపడింది అని ఏం చేయాలట? ఆ ప్రాంతం వారందరికీ ఆ వ్యక్తి ఎలాగైతే చెప్పాడో మన ప్రాంతాల్లో మనం ప్రకటించే వారి కింద ఉండాలట. మన ఊర్లో ఆలోచించండి, మన ఊర్లో యేసుక్రీస్తు వారి కోసం తెలియని వారు ఎంతమంది ఉన్నారు చెప్పండి? తక్కువ మంది మాత్రమే తెలిసిన వాళ్ళు, చాలా ఎక్కువ శాతం తెలియని వాళ్ళే. మనం ఏం చేయాలి చెప్పండి? మనం విశ్రాంతి పొందుకున్న మనం ఈ విశ్రాంతిని ఏం చేయాలి చెప్పండి? అనేకులకు ప్రకటించే వారి కింద ఉండాలి. ఆయన దగ్గరికి వస్తే ఏం కలుగుద్ది? ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేస్తాను, మీకు విశ్రాంతిని ఇస్తాను. ఈ విశ్రాంతిని ఇచ్చానన్న సంగతి అనేకులకి చెప్పండి. ఆయన పాపాల నుంచి విడిపించటానికి ఈ లోకానికి వచ్చాడని అనేకులకు ప్రకటించండి. మన కోసమే ఆ దేవాది దేవుడు పరలోకాన్ని విడిచిపెట్టి లోకానికి వచ్చాడు. ఆయన మన కోసం కలవరి శిలువలో మరణించిన ఆయన 3వ దినాన తిరిగి లేచాడు. ఆయన యందు విశ్వాసం ఉంచితే మన జీవితాలకు విశ్రాంతి దొరుకుద్ది. ఆ నిత్య జీవంలో మనం విశ్రాంతి పొందుకోవచ్చు. ఈ లోకంలో మనకి విశ్రాంతి ఉంటది, మన కుటుంబంలో నెమ్మది ఉంటది, అలాగే పరలోక రాజ్యానికి వెళ్ళి అక్కడ కూడా మనం నెమ్మది పొందొచ్చు అనే విషయాన్ని మనం ఏం చేయాలా? ప్రకటించాలి. ఆ ప్రాంతం అంతా వ్యక్తి దయ్యం పట్టిన వాడు ఆశ్చర్యం కలిగిందంటండి. యేసుక్రీస్తు వారి దగ్గరకు వస్తే ఇలా మారాలి. అర్థమవుతుందా? యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చిన తర్వాత, ఇతను మారిన తర్వాత ఆ ప్రాంతం అంతా ఆశ్చర్యం. అర్థమవుతుంది? ఆ ప్రాంతం అంతా ఆశ్చర్యం. ఒకప్పుడు సమాధుల్లో తిరిగే ఈ వ్యక్తి, ఒకప్పుడు సమాధుల్లో కేకలేసుకుంటూ తిరిగే ఈ వ్యక్తి, ఎవరో బంధింపబడని ఈ వ్యక్తి సువార్త చెప్తున్నాడేంటి? చక్కగా మంచి బట్టలు వేసుకుని కూర్చున్నాడు ఏంటి? నీట్గా రెడీ, అందరితో మర్యాదగా మాట్లాడుతున్నాడు ఏంటి? ఒకప్పుడు ఎవరైనా దగ్గరికి వెళ్తే కొట్టే ఈ వ్యక్తి చక్కగా ఉన్నాడేంటి? ఇది కదండి యేసుక్రీస్తు వారి ఇచ్చే విశ్రాంతి అంటే. అర్థమవుతుందా? యేసుక్రీస్తు వారి చేత విశ్రాంతి పొందుకున్న జీవితాలు, యేసుక్రీస్తు వారిని అంగీకరించే జీవితాలు ఇలా ఉండాలి. అందరూ మనల్ని చూసి ఏమనుకోవాలంటే, ఒకప్పుడు ఈవిడి జీవితం ఇది కాదు, మారింది. ఒకప్పుడు ఇతని జీవితం ఇది కాదు, యేసుక్రీస్తు వారి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇతని జీవితం మారింది అని చెప్పుకోవాలి. మనం చెప్పే మాటలను బట్టి అనేకులకు ఆశ్చర్యం కలగాలి. ఆ ఊరు వారందరికీ ఆశ్చర్యం. శుభ్రంగా బట్టలు వేసుకుని కూర్చుంటే తను అప్పటి వరకు తను తాను గాయపరుచుకుని గాయాలతో ఉన్న ఈ వ్యక్తి సడన్ గా ఎలా కూర్చున్నాడట? బుద్ధిమంతులా కూర్చున్నాడట. ఒక వ్యక్తి మారితే వాళ్ళ ఊర్లో ఒక ఉద్యోగం కలగాలి. మనం అంతా మారం, మన ఊరికి ఏం తీసుకురావాలి చెప్పండి? ఉద్యోగం తీసుకురావాలి. అనేకులకి ప్రకటించే వారి కింద ఉండాలి. మనం ప్రత్యేకించి ఇంటింటికి వెళ్ళి ఏమి ప్రకటించక్కర్లేదు. మనం ఏం చేయాలా? మనకు కనిపించేవారు బోలు మంది ఉంటారు, మన మిత్రులు బోలు మంది ఉంటారు. మనం పనికి వెళ్తాం, ఆ పనిలో చాలా మంది మనకు పరిచయం అవుతుంటారు, మాట్లాడుతుంటారు. మనం ఏవేవో మాట్లాడుతుంటాం. ఏదో ఒక సందర్భం వచ్చిందనుకోండి, వాళ్ళకి ఆ దేవాది దేవుని కోసం చెప్పే ప్రయత్నం చేయాలి. ఆయన ఇచ్చిన విశ్రాంతిని ఏం చేయాలా? ఇప్పుడు మీకు సాధారణంగా మీకు అర్థం కావడానికి ఎలా చెప్తానండి. మీరు ఎక్కడికన్నా ఒక కాకినాడో లేకపోతే ద్రాక్షారామో లేకపోతే రామచంద్రపురం ఎక్కడికో వెళ్ళారండి. మధ్యాహ్నం ఇంటికి వచ్చి భోజనం చేసే టైం లేదు. అక్కడ భోజనం చేశారు, మంచి బిర్యానీ తిన్నారనుకోండి. ఇప్పుడు బిర్యానీ తిన్న తర్వాత ఇంటికి వచ్చి ఏం చేస్తారు చెప్పండి? పలానా రెస్టారెంట్కి వెళ్ళి మంచి బిర్యానీ తిన్నాను, అక్కడ చాలా బాగుంది, వెళ్ళి ఎప్పుడన్నా ద్రాక్షారం వెళ్ళేటప్పుడు లేకపోతే కాకినాడ వెళ్ళేటప్పుడు అక్కడికి వెళ్ళి అతను అడగడం అనండి. అతను పని ఏదో అతను చేసుకుంటాడు. మనం ఏం చేస్తాం? అతను అడగకపోయినా చెప్తాం కదా. అతను అడగకపోయినా మనం చెప్తూనే ఉంటాం. ఇప్పుడు ఒక మంచి ఆహారం తీసుకున్న వెంటనే నీకు వాళ్ళు అడిగినా అడగకపోయినా చెప్పేస్తున్నావు. యేసుక్రీస్తు వారు ఇచ్చే విశ్రాంతిని రుచి చూచిన నీవు, యేసుక్రీస్తు వారు ఇచ్చిన రక్షణ రుచి చూచిన నీవు ఏం చేయట్లేదు చెప్పండి? అనేకులకి చెప్పడానికి ప్రయత్నించట్లేదు. అనేకులకి ఈ రక్షణ సువార్తను ప్రకటించడానికి సిద్ధపడట్లేదు. అర్థమవుతుందా? ఆయన ఇచ్చే విశ్రాంతిని పొందుకున్న మనం ఖచ్చితంగా ఏం చేయాలి చెప్పాలా? అనేకులకు ప్రకటించాలి. యేసుక్రీస్తు వారి దగ్గరకు వస్తే బ్రతుకులు ఇలా మారిపోతాయండి. ఒకనొక రోజు 12 ఏళ్ల నుంచి రక్తస్రావ రోగం కలిగిన ఒక స్త్రీ ఉంది. ఆ స్త్రీ జీవితంలో ఏం జరిగిందో ఒక్కసారి 2 వచనాలు చదువుదాం చూడండి. అదే అధ్యాయంలో
35వ వచనం. మార్కు సువార్త 5వ అధ్యాయం 25వ వచనం నుంచి ఆయన ఇంకా మాట్లాడుతుండగా 25వ వచనం. 12 ఏళ్ల నుండి 12 ఏళ్ల నుండి రక్తస్రావ రక్తస్రావ రోగం కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యముల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతయు వ్యయము చేసుకుని ఎంత మాత్రమును ప్రయోజనము లేక మరింత సంకటపడిను. ఈవిడ జీవితంలో విశ్రాంతి ఉందా? లేదు. ఇప్పుడు 12 ఏళ్ల నుండి ఒక రోగంతో బాధపడుతుందట. అనేకులైన వైద్యుల దగ్గరికి తిరుగుతుంది. ఏమైంది? ఈ రోగం ఇంకా ఎక్కువైపోతుంది. అర్థమవుతుందా? ఈ రోగం ఇంకా ఎక్కువైపోతుంది. ఎంత మాత్రం తగ్గట్లేదట. తనకున్నదంతా ఖర్చు చేసేస్తుంది. తనకున్న ఆస్తి అంతా వైద్యులకే పెట్టేస్తుంది. మనం చూడండి, కొన్ని సార్లు మనం ఎన్ని హాస్పిటల్ తిరిగినా తగ్గదు. కోర్సు రాస్తారు, అది వాడతాం, తగ్గదు. మళ్ళీ ఇంకొక హాస్పిటల్కి వెళ్తాం, అక్కడ తగ్గదు. ఇంకొక హాస్పిటల్కి వెళ్తాం, అక్కడికే తగ్గదు. మనకున్నదంతా వాళ్ళే తినేస్తుంటారు. అర్థమవుతుందా? ఈవిడ కూడా ఏం చేస్తుంది? ఖర్చు పెడుతుందట. తన రోగాన్ని తగ్గించుకోవడానికి చాలా ఖర్చు పెడుతుంది. విశ్రాంతి లేదు తన జీవితంలో, నెమ్మది లేదు, బాధపడుతుంది. ఆ రోగం కలిగిన ఆ స్త్రీని ఇంట్లో వాళ్ళందరూ దూరం పెడతారు, ఎవరు దగ్గరికి వెళ్ళరు. ఇప్పుడు విశ్రాంతి లేని ఆ స్థితిలో ఉన్న ఆవిడ ఎవరి కోసం విన్నదట? యేసు కోసం విన్నది. యేసు కోసం విన్న తర్వాత ఆవిడలో బలమైన విశ్వాసం వచ్చింది. వినటం వల్ల ఏమొస్తుంది? ఎవరి మాట వెంటే వస్తుంది? క్రీస్తుని గూర్చిన మాట వెంటే వస్తుంది. ఆవిడ యేసు కోసం విన్నది. విన్న తర్వాత బలమైన విశ్వాసం వచ్చింది. ఎంత బలమైన విశ్వాసం అంటే, ఆయన వస్త్రపు చెంగు ముట్టుకుంటే నాకు స్వస్థత కలుగుద్ది అని నమ్మింది. వెళ్ళిన తర్వాత ఆయన వస్త్రపు చెంగు ఏదో విధంగా జనసమూహంలో వెళ్ళి ముట్టుకుంది. ఆవిడికి స్వస్థత కలిగింది. ఆ తర్వాత యేసుక్రీస్తు వారు మాట చెప్తున్నారు, చూద్దాం. చూడండి. వెంటనే తనలో ఉన్న ప్రభావం బయలువెళ్ళింది. ఒక నిమిషం. 34వ వచనం. అందుకైనా కుమారి, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచెను, సమాధానము గలదానవే పొమ్ము. ఏంటట? సమాధానము గలదానవే పొమ్ము. కొన్ని రోజుల ముందు 12 సంవత్సరాల నుంచి ఈవిడ జీవితంలో ఏం లేదు? సమాధానం లేదు. అర్థమవుతుందా? సమాధానం లేదు. ఇప్పుడు ఈయన ఏమంటున్నారు? సమాధానం గలదానవే పొమ్ము. అర్థమవుతుందా? ఒకప్పుడు ఈవిడ జీవితంలో యేసుక్రీస్తు వారి దగ్గరికి రాకముందు విశ్రాంతి లేదు, నెమ్మది లేదు. ఆ బాధలతో, ఇబ్బందులతో, ఆ సమస్యని తీసేసుకోవడానికి, ఆ బాధ నుంచి, ఆ రోగం నుంచి బయటపడటానికి ఎన్నో తిప్పలు పడ్డది. ఎలాంటి ప్రయోజనం లేదు. యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చిన తర్వాత ఆ కష్టం నుంచి, ఆ రోగం నుంచి విడుదల పొందుకుంది, సమాధానాన్ని పొందుకుంది. యేసుక్రీస్తు వారి దగ్గరికి వస్తే ఏమొస్తుంది చెప్పండి? ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేస్తాను. జక్కయ్య అనే ఒక వ్యక్తి ఉంటాడు, మనకు తెలుసు. ఒకప్పుడు జక్కయ్య ఎక్కువగా వడ్డీ వసూలు చేయటం వల్ల ప్రజలందరూ ఏమనుకుంటున్నారట? ఇతను ఒక పాపి, అందరి దగ్గర డబ్బులు ఎక్కువగా తీసేసుకుంటున్నాడు, ఆ గవర్నమెంట్ ఇచ్చిన పన్ను కంటే ఎక్కువ పన్ను లాగేస్తున్నాడు అని ప్రజలందరూ ఏమనుకుంటున్నారంటే, ఒక తప్పుడు ముద్ర పడిపోయింది, ఇతను పాపి అని. అర్థమవుతుందా? ఇప్పుడు యేసుక్రీస్తు వారు వచ్చిన వెంటనే ఇతనికి ఒక ఆలోచన వచ్చిందట. యేసు ఎవరో చూద్దాం అనుకున్నాడు. ఏంటి? యేసు కోసం అందరూ చెప్పుకుంటున్నారు కదా, యేసు కోసం అందరూ ఆయన అలా చేస్తాడు, పాపులను రక్షిస్తాడు, లేకపోతే ఆ రోగాల నుంచి విడిపిస్తాడు, ఎన్నో అద్భుత కార్యాలు చేశాడు, ఈయన చాలా గొప్ప వ్యక్తి అని చాలా మంది చెప్పుకుంటున్నారు కదా. ఆయన ఒకసారి చూడాలని ఈయనకు అనిపించిందట. అనిపించిన తర్వాత చెట్టు ఎక్కిన తర్వాత యేసుక్రీస్తు వారు ఈయన దగ్గరకు వచ్చి నేను ఈరోజు మీ ఇంట్లో బస చెయ్యాలి అని చెప్పారు. ఈయన ఆయన కోసం తెలుసుకోవడానికి, చూడటానికి చెట్టు ఎక్కితే ఈయన ఎత్తుకుంటూ ఎవరు వచ్చారు? నశించిన దానిని వెతకి రక్షించడానికి మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. జక్కయ్య యేసును చూద్దాం అనుకుంటున్నాడు, కానీ యేసుక్రీస్తు వారు జక్కయ్యని ఎత్తుక్కుంటూ వచ్చారు. అర్థమవుతుందా? జక్కయ్యని ఎత్తుక్కుంటూ వచ్చారు. జక్కయ్య జీవితంలో అప్పటి వరకు విశ్రాంతి లేదు. డబ్బు ఉంది, డబ్బులు ఉంటే విశ్రాంతి అనుకుంటామ్మా, లేదు. డబ్బు ఉంది, విశ్రాంతి లేదు. నలుగురిలో ఒక మంచి పేరు లేదు. బయటకు వస్తే అందరు చెయ్యి అంటారు అతన్ని.
పైకి చేతులు కట్టుకుని నిలబడతారు, జక్క అలా పక్కకి వెళ్ళగానే ఇటు పక్కకి వెళ్ళి తప్పుగా మాట్లాడుకుంటారు. అర్థమవుతుందా? ఒక నెమ్మది లేదు, ఒక విశ్రాంతి లేదు. ఈ విశ్రాంతి లేని జక్కయ్య జీవితంలోనికి యేసుక్రీస్తు వారు వచ్చారు. వెంటనే ఏం చేశాడట? తను చేసిన తప్పును తెలుసుకున్నాడు. చేసిన తప్పును తెలుసుకుని ఏం చేశాడు? ఉన్న ఆస్తిని అంతా, అక్రమంగా సంపాదించిన ఆస్తిని అంతా ప్రజలందరికీ పంచిపెట్టేశాడు. ఇప్పుడు ప్రజలందరికీ ఆలోచన ఎలా ఉంటుంది చెప్పండి? యేసుక్రీస్తు వారు వాళ్ళ ఇంటికి వెళ్ళిన వెంటనే ఏమనుకుంటున్నారు ప్రజలందరూ? ఈ పాపి అయిన మనుషుడి ఇంటికి వెళ్తున్నాడు ఏంటి అని. ఇప్పుడు యేసుక్రీస్తు వారు వెళ్ళక ముందు అతను పాపి, యేసుక్రీస్తు వారు వెళ్ళక ముందు అతను పాపి, యేసుక్రీస్తు వారు వెళ్ళక ముందు అతని జీవితంలో విశ్రాంతి లేదు. యేసుక్రీస్తు వారు వెళ్ళొచ్చిన తర్వాత అతని జీవితం మారిపోయింది. అర్థమవుతుందా? యేసుక్రీస్తు వారు ఇచ్చే విశ్రాంతి ఇలా ఉంటుంది. ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేస్తానని చెప్పారు కదా. ఆయన ఇచ్చిన విశ్రాంతి ఇలా ఉంటది. అప్పటి నుంచి ఆయన నెమ్మదిగా బతికేశాడు. అప్పటి వరకు డబ్బులున్నా నెమ్మది లేదు, అప్పటి వరకు డబ్బులున్నా సంతోషం లేదు, ఎంత డబ్బున్నా అతనికి ఒక మంచి పేరు లేదు. యేసుక్రీస్తు వారు వచ్చారు, విలువలేని ఈయనకి విలువనిచ్చారు. నశించిన దానిని వెతుక్కుంటూ రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చారు. ఒకప్పుడు మన జీవితాలు కూడా అంతే కదండి. మన జీవితాల్లో కూడా గందరగోళ పరిస్థితులు ఉంటూనే ఉంటాయి. ఎవరిని అడిగినా ఒకప్పుడు నా జీవితంలో పలానా ఇబ్బంది ఉండేది, యేసుక్రీస్తు వారి దగ్గరికి వెళ్ళిన తర్వాత తీరింది. ఒకప్పుడు మా జీవితం, మా కుటుంబం చాలా బాధల్లో ఉండేది, యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చిన తర్వాత మా కుటుంబంలో ఆ పరిస్థితులు మారాయి అని చెప్తుంటారు. ఒకప్పుడు మన జీవితాలు కూడా విశ్రాంతి లేని జీవితాలే. ఒకప్పుడు చాలా మంది సాక్ష్యాలు చెప్తుంటారండి. ఒకప్పుడు నేను చాలా పాపాలు చేసేవాడిని, ఒకప్పుడు నేను చాలా ఘోరాలు చేసేవాడిని, నేను తాగేవాడిని, నేను పలానా వ్యభిచార కార్యాల్లో ఉండిపోయేవాడిని, నేను యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చిన తర్వాత మారాను. యేసుక్రీస్తు వారి దగ్గరకు వస్తే బతుకులు మారుతాయి. అర్థమవుతుందా? యేసుక్రీస్తు వారి దగ్గరకు వస్తే మన బ్రతుకులు మారిపోతాయి. ఆయన ఇచ్చే విశ్రాంతి ఎలాగుంటదంటే, ఆలోచించండి. అపవిత్రాత్మ పట్టిన మనుషుడు జీవితం మారిందా? మారిపోయింది. అప్పటి నుంచి సువార్త ప్రకటించే బిడ్డగా మారాడు. ఇప్పుడు రక్తస్రావ రోగం కలిగిన స్త్రీ జీవితం మారింది. అప్పటి నుంచి ఆవిడ జీవితం నెమ్మది కలిగిన జీవితాన్ని పొందుకుని, సమాధానాన్ని పొందుకుని వెళ్ళింది. ఆవిడ జీవితం మారింది. ఇప్పుడు అపవిత్రాత్మ పట్టిన ఆ వ్యక్తి జీవితం మారింది. రక్తస్రావ రోగం కలిగిన ఆ స్త్రీ జీవితం మారిపోయింది. తర్వాత జక్కయ్య జీవితం మారిపోయింది. ఇంకా సమరయ స్త్రీ అని ఒక స్త్రీ ఉంటుంది. ఆ సమరయ స్త్రీ జీవితం అసలు బాగుండేది కాదు. నలుగురు ఆవిడతో మాట్లాడేవారు కాదట. మిట్ట మధ్యాహ్నం నీళ్ళ కోసం ఒంటరిగా వెళ్తుందట. ఇప్పుడు సాధారణంగా ఆలోచించండి, ఆడవాళ్ళు నీళ్ళకి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్తారండి? ఊరి చివరికి వెళ్ళాలనుకోండి, ఊరి చివరికి నీళ్ళకి వెళ్ళాలి. ఒక్కరు వెళ్తారా? మధ్యాహ్నం పూట వెళ్తారా? నీళ్ళకి ఎప్పుడు వెళ్తారు? సాయంత్రం వెళ్తారు, లేకపోతే ఉదయాన్నే వెళ్తారు. ఇప్పుడు మధ్యాహ్నం వెళ్తున్నాడు. ఎక్కడికి? ఎందుకు మధ్యాహ్నం వెళ్తుంది? ఎందుకు మధ్యాహ్నం వెళ్తుందంటే, ఈవిడితో ఎవరు మాట్లాడట్లేదు. ఆవిడతో ఒకవేళ తిరిగితే మమ్మల్ని కూడా అలాంటి వాళ్ళు అనుకుంటారు. ఆవిడ చేసే ఆ వ్యభిచార కార్యాల వల్ల ఆవిడతో మనం కూడా తిరిగామనుకోండి, ఆవిడలాగే మనల్ని కూడా అనుకుంటారని ఎవరూ తిరగట్లేదట. మధ్యాహ్నం పూట వెళ్ళింది. అక్కడికి ఒకరు వెతుక్కుంటూ వచ్చారండి, యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారు వెతుక్కుంటూ వచ్చి ఆవిడతో మాట్లాడారు. మాట్లాడిన తర్వాత ఆయనే రక్షకుడు అని తెలుసుకుంది. ఆవిడ కుండ అక్కడే పడేసి, దాహానికని వచ్చింది, ఆవిడ దాహం తీరిపోయింది, కుండ అక్కడ పడేసింది, వెళ్ళిపోయింది. ఊరందరిని తీసుకొచ్చింది, యేసుక్రీస్తు వారి దగ్గర కూర్చోబెట్టింది. అర్థమవుతుందా? ఈవిడ జీవితం మారిందా? ఈవిడ జీవితంలో ఒకప్పుడు విశ్రాంతి ఉందా? ప్రజలందరూ చీ అనేవారు, మాట్లాడేవారు కాదు. ప్రజలందరూ చీ అనేవారు, ఎవరు మాట్లాడేవారు కాదు. ఎవరు తనతో మాట్లాడటానికి ఇష్టపడలేని ఆ స్థితి నుంచి ఊరందరినీ నడిపించే స్థితికి ఎదిగింది. ఇది యేసుక్రీస్తు వారు ఇచ్చే విశ్రాంతి అంటే. అర్థమవుతుందా? యేసుక్రీస్తు వారు ఇచ్చే విశ్రాంతి వల్ల మన బతుకులు మారిపోతాయి. యేసుక్రీస్తు వారు ఇచ్చే విశ్రాంతి వల్ల మనం విశ్రాంతి పొందుకున్న తర్వాత, మన బ్రతుకు మారిన తర్వాత మనం చేయాల్సిన పని ఒకే ఒకటి ఏంటి చెప్పండి? ఆయన కోసం మనం పొందుకున్న విశ్రాంతిని అనేకులకు ప్రకటించే వారి కింద ఉండాలి. చివరికి ఒక మాట చెప్తానండి మీకు. మా ఊర్లో చంటి అనే ఒక వ్యక్తి ఉన్నాడు, విపరీతంగా తాగేవాడు. అతని అసలు పేరు యేసు అనుకుంటా. తాగేసి పడుకుండేవాడు. చిన్నప్పుడు వాళ్ళ అసలు పేరు చంటి అనుకుంటా.
కానీ అందరూ యేసు యేసు అంటారు. వాళ్ళ అమ్మగారు చర్చికి వెళ్ళేటప్పుడు చిన్నప్పుడు పెట్టి ఉంటారు యేసు యేసు అని. విపరీతంగా తాగేవాడు. ఎంత ఎలాగంటే భార్య వదిలేసి వెళ్ళిపోయింది, పిల్లలు వదిలేసి వెళ్ళిపోయారు, ఒక్కడే ఒంటరి జీవితం అయిపోయింది. చక్కగా చదువుకున్నాడు. మా ఊర్లో అప్పట్లో అతను ఎంపీటీసీ, చక్కగా చదువుకున్నాడు, ఇంగ్లీష్ మాట్లాడతాడు, ఇంగ్లీష్ రాస్తాడు, ఇంగ్లీష్ మాట్లాడతాడు, చక్కగా చదువుకున్నాడు. అంత చక్కగా చదువుకున్న వ్యక్తి తాగుడికి బానిస అయిపోయాడు. తాగుడికి బానిస అయిపోయిన ఈయన తాగుడికి బానిస అయిపోయి ఇంట్లో ఉన్నవన్నీ అమ్మేసి భార్యని కొట్టడం, పిల్లల్ని కొట్టడం, ఇవన్నీ చేస్తూ ఉంటే వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయారు. చాలా సంవత్సరాలు అయిపోతుంది. అలాగే తాగుతూ ఉండేవాడు. సరైన తిండి ఉండేది కాదు, తిండి తినేవాడు కాదు. ఎక్కడైనా చిన్న చిన్న పనులు ఏమైనా ఉంటే ఎవరింటి దగ్గర అయినా ఏమైనా మట్టి మోయటం, లేకపోతే ఏదైనా చిన్న చిన్న పనులు చేయటం, ఇంటి దగ్గర చెట్లు మొక్కలు ఉంటాయి కదండి, అవి కొట్టి వాళ్ళు ఏదైనా డబ్బులు ఇస్తే దాంతో తాగేసి పడుకుండేవాడు. ఇలాంటి జీవితం అయింది. ఆయన దేవుని తెలుసుకున్నాడు. దేవుని తెలుసుకుని దేవుని దగ్గరకు వచ్చి ఆ తాగుడనే బానిసత్వం నుంచి బయటకు వచ్చాడు. బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు ఆయన జీవితం చక్కగా ఉంది. హైదరాబాద్ వెళ్ళాడు, చక్కగా పని చేసుకుంటున్నాడు, భార్య మాట్లాడుతుంది, పిల్లలు కూడా మాట్లాడుతున్నారు. ఒకప్పుడు తాగేసి రోడ్ల మీద పడిపోతే పలానా యేసు, ఏం పేరు, యేసు, యేసుక్రీస్తు, యేసు వారి యేసు అనే వ్యక్తి ఏం చేస్తున్నాడు? అర్థమవుతుందా? మన పేర్లు కూడా చాలా మంది పెట్టుకుంటూ ఉంటాం. దావీదని, లేకపోతే బైబిల్లో పేర్లన్నీ నోవహు గారని, ఇవన్నీ పేర్లు పెట్టుకుంటూ ఉంటాం. ఏ వ్యక్తి అండి అక్కడ తాగేసి పడిపోయారు? ఇక్కడ ఒక వ్యక్తి గొడవ పెడేసుకుంటున్నారు. ఎవరల్లో? దావీదు గారు. అక్కడ ఎవరో గొడవ పెడేసుకుంటున్నారు. ఎవరు ఆవిడ? సారమ్మ గారు. అర్థమవుతుందా? ఈ పేర్లన్నీ పెట్టుకుంటాం మనం, ఆ పేరుకు తగ్గ జీవితాలు అనుకుంటాం. అర్థమవుతుందా? ఆ వ్యక్తి జీవితం కూడా అలాగే ఉండేది. యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చిన తర్వాత ఆ గందరగోళ పరిస్థితి అంతా పోయిందండి. ఆ గందరగోళ పరిస్థితి అంతా పోయి చక్కని విశ్రాంతి పొందుకునే జీవితం. తాగి 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 చచ్చిపోతాడేమో అనుకునే వాళ్ళు. సరైన తిండి ఉండేది కాదు. ఇప్పుడు బాగా తాగేసిన వ్యక్తి, అతనికి మధ్యరాత్రిలో మంచినీళ్ళు ఇవ్వలేదు అనుకోండి, చచ్చిపోతాడంట, గొంతు ఎండిపోయి. ఇప్పుడు అలాంటి స్థితిలో ఎక్కడో తాగేసి పడిపోతున్నాడు. ఎప్పుడొకప్పుడు ఏదో ఒకటి అయిపోద్ది అనుకున్నారు, కానీ ఇతను ఎప్పటికీ మారడనుకున్న వ్యక్తి యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చి రోజు చక్కగా మారాడు. 2 వారాల క్రితం అనుకుంటా మా మందిరానికి వచ్చాడు. అక్కడ హైదరాబాద్లో ఉంటున్నాడు. వచ్చి మందిరానికి వచ్చాడు. అర్థమవుతుందండి? యేసుక్రీస్తు వారి దగ్గరకు వస్తే జీవితాలు మారిపోతాయి. మన గందరగోళ పరిస్థితులన్నీ మారిపోతాయి. ఈ గందరగోళ పరిస్థితుల నుంచి ఇప్పుడు మనం విశ్రాంతి పొందుకున్నాం. యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చాం. ముగించేస్తాం, జాగ్రత్తగా వినండి. యేసుక్రీస్తు వారి దగ్గరికి మనం వచ్చాం. రాలేని వారు ఇంకా చాలా మంది ఉన్నారు. మన ఇంట్లోనే ఉన్నారు, లేరా? మన ఇంట్లో అందరూ మందిరాలకు వస్తున్నారా? లేదు. మన భర్తలు రాకపోవచ్చు, లేకపోతే మన పిల్లలు రాకపోవచ్చు, ఈ చుట్టుపక్కల ఎవరైతే మన ఇంటి పక్కన ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాకపోవచ్చు. ఇక్కడ మందిరాలు ఉన్నాయండి, అందరూ క్రిస్టియన్స్ అని చెప్పుకుంటాం. ఈ కాలనీ అంతా మందిరాలకు వస్తారా? ఈ కాలనీ అంతా మందిరానికి వస్తే మందిరం సరిపోతుందా? సరిపోదు. ఇంకా చాలా మంది రాలేని వారు ఉన్నారు. ఇంకా సువార్త తెలియని వారు ఉన్నారు. యేసుక్రీస్తు వారి ఆ గొప్పతనం తెలియని వారు మన మధ్యలోనే, మన ఇంట్లోనే ఉన్నారు. మనం చేయాల్సిన పని ఏంటి చెప్పండి? ఒక్క వ్యక్తి మారితే ఒక ఊరిని నడిపించేసింది. ఈ అపవిత్రాత్మ పట్టిన వాడు దెకపోలియా ప్రాంతం అంతటిని మార్చటానికి సిద్ధపడ్డాడు. అర్థమవుతుందా? ఆ సమరయ స్త్రీ వారి గ్రామాన్ని అంతటినీ నడిపించేసింది. ఇప్పుడు మన మీద ఉన్న బాధ్యత ఏంటంటే మన చుట్టుపక్కల వారందరికీ ఈ విశ్రాంతిని పరిచయం చేయాలి. మన జీవితాల్లో ఒక రోజు గందరగోళ పరిస్థితులు ఉన్నప్పుడు ఆయన తీసివేశాడు. ఇంకా అనేకుల జీవితాల్లో ఇంకా గందరగోళాలు ఉన్నాయి. అనేకుల కుటుంబాలు ఇంకా గందరగోళ పరిస్థితులు ఉన్నాయి. ఆ పరిస్థితులు పోవాలంటే యేసు వారి జీవితాల్లోనికి వెళ్ళాలి. ఎవరి జీవితాల్లో అయితే యేసు ఉంటాడో, ఎవరి హృదయాల్లో అయితే యేసుకి ఆహ్వానిస్తారో, యేసుక్రీస్తు వారిని ఆహ్వానిస్తారో, వారి జీవితాలు నెమ్మది పొందుకునే, విశ్రాంతి పొందుకునే జీవితాలు అవుతాయి. ఆ జీవితాలు అనేకులకి కావాలంటే మనం చేయాల్సిన పని ఏంటి చెప్పండి? ఏం చేయాలి? ప్రకటించాలి. ఇప్పుడు అడుగుతున్నానండి చివరగా, ఎంతమంది ఇప్పటి వరకు నా పక్కన వాళ్ళకి నేను యేసుక్రీస్తు వారి కోసం చెప్పాను? ఒక్కరికైనా చెప్పాను ఒకసారి చేయొద్దండి. యేసుక్రీస్తు వారి కోసం నా పక్కన వాళ్ళకి నేను చెప్పాను. మంచిది. చెప్పలేని వారు ఏం చేస్తారంటే ఇప్పటి నుంచైనా చెప్పే ప్రయత్నం చేయండి. ఎంతో మంది విశ్రాంతి లేకుండా ఉన్నారు, వారికి ప్రకటించే ప్రయత్నం చేయండి. మీరు ఒకవేళ చెప్పలేరా, చెప్పించే ప్రయత్నం చేయండి. చెప్పేవారితో, సేవకులతో ఎవరొకరు తీసుకుని వెళ్ళి వారిని ఏదో విధంగా సేవకుని దగ్గరకో మందిరానికో తీసుకువెళ్ళండి. ఇప్పుడు చివరికి ఒక మాట చెప్పి ముగిస్తానండి.
పక్షవాత రోగం కలిగిన ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ పక్షవాత రోగం కలిగిన వ్యక్తి కపెర్నహూములో పక్షవాత రోగం కలిగిన ఒక వ్యక్తి ఉంటే ఆ వ్యక్తి జీవితాన్ని బాగు చేయాలని కొంతమంది ఏం చేశారట, యేసుక్రీస్తు వారి దగ్గరికి తీసుకువెళ్తే ఇతని జీవితం బాగుపడుతుంది, ఇతనుకున్న రోగం పోతుంది అని చేసిన పని ఏంటి? మంచం మేంచే పట్టుకుని వెళ్ళిపోయారు. యేసుక్రీస్తు వారు ఉన్న ఇంట్లో చుట్టూ జనం ఉన్నారు. యేసుక్రీస్తు వారి ఇంటి చుట్టూ జన సమూహం ఉంటే ఎటు వెళ్ళటానికి ఖాళీ లేక ఇంటి పైకి వెళ్ళి ఆ కప్పు తీసేసి కిందకి దించుతున్నారట. ఇంటి కప్పు తీసి కిందకి దించుతున్నారట. ఇప్పుడు ఆలోచించండి, సాధారణంగా ఇప్పుడు ఉండేవి మనకులాంటి మేడలు కాదు అవి, మెట్లెక్కి వెళ్ళడానికి. అర్థమవుతుందా? ఇప్పుడు సాధారణంగా ఒక మనిషి నడిచి మెట్లు ఎక్కాలంటే మనకు ఆయాసం వచ్చేస్తుంది, అవునా కదా? ఇప్పుడు కొంత దూరం నడవటానికి మనకు ఆయాసం వచ్చేస్తుంది. అప్పట్లాంటి ఆరోగ్యాలు లేవు మనకి. ఇప్పుడు ఒక వ్యక్తిని మంచంతో పట్టుకుని ఒక ఇంటి మీదకి ఎక్కాలంటే అతని సంగతి తర్వాత, పడిపోతారు ముందు, అవునా కదా? ఇతనికి పక్షవాతం కాదు, వీళ్ళకి కాలు చేతులు ఇరిగిపోతాయి, అవునా కదా? ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఇతనికి ఎలాగన్నా బాగు చేయాలి. అక్కడ వరకు తీసుకొచ్చారు, ఇంత జనసమూహం ఉన్నారు, ఇక్కడికి మనం వెళ్ళలేము అని వెనక్కి వెళ్ళిపోలేదట. ఏదో రకంగా యేసు దగ్గరికి తీసుకువెళ్తే జీవితం బాగుపడుతుంది, ఏదో రకంగా తీసుకువెళ్ళాలి. ఎంత కష్టమైనా పర్వాలేదు, మేము పడిపోయినా పర్వాలేదు, ఆ ఇంటికి ఎక్కే ప్రయత్నంలో, ఆ కప్పు విప్పే ప్రయత్నంలో మాకు గాయాలు తగిలినా పర్వాలేదు, యేసు దగ్గరికి తీసుకెళ్తే ఇతని జీవితం బాగుపడుతుంది. అతను ఏమన్నా వాళ్ళ ఇంట్లో కూడా కాదు కదా, అతని ఇంట్లో వాళ్ళు కాదు, వాళ్ళు తెలిసిన వాళ్ళు కాదు. అక్కడ భిక్షాటం చేస్తూ ఆ పక్షవాత రోగం కలిగిన ఆ వ్యక్తి జీవితాన్ని బాగు చెయ్యాలనుకున్నారు. ఏదో విధంగా యేసుక్రీస్తు వారి దగ్గరికి తీసుకువెళ్ళారు. ఎంత కష్టమైనా యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చిన వెంటనే యేసుక్రీస్తు వారు మీ పాపాలు క్షమించబడ్డాయి అని చెప్పారు. పాపాలు క్షమించబడ్డాయి, అతనుకున్న రోగం కూడా పోయింది. ఇప్పుడు యేసుక్రీస్తు వారి దగ్గరికి తీసుకురావడం వల్ల ఏమైంది చెప్పండి? ఆ వ్యక్తుల్ని వీళ్ళ మార్చలేరు. ఆ పక్షవాత రోగం కలిగిన ఆ వ్యక్తిని వీళ్ళ మార్చలేరు. ఏం చేశారు వీళ్ళు? యేసుక్రీస్తు వారి దగ్గర తీసుకొచ్చారు, బ్రతుకు మారింది. ఇప్పుడు అలాంటి స్థితిలో ఉన్నవారు లేరా? గందరగోళ పరిస్థితుల్లో జీవితాలు మారకుండా ఉన్నవారు లేరా? యేసుక్రీస్తు వారికి దూరంగా ఉన్నవారు లేరా? యేసుక్రీస్తు వారికి దూరంగా ఉంటే ఏం జరుగుతుంది అంటే ఏమీ లేదండి. యేసుక్రీస్తు వారి దగ్గరకు వస్తే విశ్రాంతి ఉంటుంది. యేసుక్రీస్తు వారి దగ్గర నుంచి దూరంగా ఉంటే విశ్రాంతి లేదు. యేసుక్రీస్తు వారు ఏం చెప్తున్నారు? మీరు నాకు దూరంగా ఉన్నారు, నన్ను విడిచిపెట్టి బతుకుతున్నారు, నా మాటలు విడిచిపెట్టి బతుకుతున్నారు, కాబట్టి మీ జీవితంలో గందరగోళ పరిస్థితులు ఉన్నాయి. మీరు ఏం చేస్తారంటే, ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, విశ్రాంతి కలగజేస్తాను. ఆయన యొద్ద ఉంటే విశ్రాంతి, ఆయనకి దూరంగా ఉంటే, ఆయనకి దూరంగా ఉన్న ఎన్నో జీవితాలు ఉన్నాయి. ఆ రోజు ఆ పక్షవాత రోగిని ఎలాగైతే కష్టమైన, నష్టమైన, ఇబ్బంది అయినా ఎలాగైతే తీసుకొచ్చి యేసుక్రీస్తు వారి దగ్గర నిలబెట్టి జీవితాన్ని మార్చేశారో వాళ్ళు, అలాంటి ప్రయత్నం చేయాలి. కొంచెం కష్టమే, యేసు వారి దగ్గరికి తీసుకురావడం కష్టమే, మాట వినరు. ఒకప్పుడు మనం విన్నామో చెప్పండి? వినలేదు. నేనైతే వినలేదు. యేసుక్రీస్తు వారి దగ్గరికి రమ్మంటే మా అమ్మ గొక్కెట్టి ఏడ్చేది, ప్రతిరోజు ఏడ్చేది. వచ్చేవాని కాదు, మాటినేవాని కాదు. యేసుక్రీస్తు వారి దగ్గరికి రావటానికి చాలా కష్టం, రారు. కానీ ఎంత ఇబ్బంది అయినా ఆ పక్షవాత రోగిని వాళ్ళు ఎలాగైతే తీసుకువెళ్ళారో అలా ఒక్కసారి తీసుకువెళ్ళి నువ్వు యేసుక్రీస్తు వారి దగ్గర నిలబెట్టగలిగితే, ఆయన మాటలు వీళ్ళ హృదయాల్లోనికి వెళ్ళగలిగితే బతుకులు మారిపోతాయి. ఇది మనందరి మీద ఉన్న బాధ్యత. ఏదో చర్చికి వెళ్ళాము వచ్చామంటే కుదరదండి. మనం మన చుట్టుపక్కల వారిని కూడా మార్చే బాధ్యత మనది. ఈ బాధ్యతను ప్రతి ఒక్కరు గుర్తిరిగి ఈ బాధ్యతను భుజాల మీద వేసుకుని ఆయన భారాన్ని మోసే వారి కింద ఉండాలి. చివరిగా మాట చదువుకుని ముగిద్దాం. చూడండి, మత్తయి సువార్త 11వ అధ్యాయం 28-29 వచనం. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేతును. నేను సాత్వికుడును, దీన మనసు గలవాడును కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఆ దేవాతి దేవుడు మన ప్రాణాలకు విశ్రాంతి కలగజేయును గాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, దయ కలిగిన మా దేవ, నీ అతి పవిత్రమైన ప్రశస్తమైన నామానికి వేలాది వందనాలు తండ్రి. దేవ, అవును ప్రభా,
నీకు దూరంగా ఉంటే తండ్రి మేము ఏమీ చేయలేం తండ్రి. నీకు వేరుగా ఉండే తండ్రి మేము ఫలించలేం ప్రభా. తండ్రి మా జీవితాలు గందరగోళం తండ్రి, మా కుటుంబాలు గందరగోళం ప్రభా. తండ్రి విశ్రాంతి లేని జీవితాలు తండ్రి, మా జీవితాల్లోనికి విశ్రాంతి తీసుకురండి తండ్రి. యేసుక్రీస్తు వారు నమ్ముకున్నామని తండ్రి, యేసుక్రీస్తు వారు ఇచ్చిన తండ్రి రక్షణ పొందుకున్నామని ప్రభావ మేము చెప్పుకుంటున్నాం కానీ ప్రభావ తండ్రి, ఈ రక్షణ సువార్తను అనేకులకు ప్రకటించే వారిగా, మీరు ఇచ్చిన విశ్రాంతిని అనేకులకు పరిచయం చేసేవారిగా మేము లేమేమో ప్రభు, మమ్మల్ని క్షమించండి. కానీ మేము మర్చిపోయిన బాధ్యతను మాకు గుర్తు చేసినందుకు వందనాలు తండ్రి. మీలోకి వస్తే తండ్రి బ్రతుకులు మారిపోతాయి ప్రభా. ఒకవేళ మా బ్రతుకు ఇంకా మారకపోతే మమ్మల్ని క్షమించండి తండ్రి. అలనాడు ప్రభా జక్కయ్య జీవితం మారింది మీ దగ్గరకు వచ్చిన తర్వాత. అపవిత్రాత్మ పట్టిన వాని తండ్రి జీవితం మారింది ప్రభా తండ్రి. ఆ రక్తస్రావ రోగం కలిగిన స్త్రీ తండ్రి జీవితం మారింది ప్రభా తండ్రి. వ్యభిచారం ముందు పట్టబడిన స్త్రీ జీవితం మారింది. సమరయ స్త్రీ జీవితం మారింది ప్రభా. బైబిల్లో ఎంతమంది అయితే ప్రభా నీ దగ్గరకు వచ్చారో ప్రభా, వారందరి జీవితాలు మారాయి ప్రభా తండ్రి. నీ దగ్గరకు వచ్చి మేము మారకపోతే, నీ దగ్గరకు వచ్చి తండ్రి మా పాపపు జీవితాలు ఇంకా విడిచిపెట్టకపోతే మమ్మల్ని క్షమించండి తండ్రి. మందిరాలకు వెళ్తున్న మేము ప్రభా తండ్రి, తండ్రి నీ రక్షణ సువార్తను విని తండ్రి అనేకులకు ప్రకటించాల్సిన బాధ్యత మా మీద ఉందని తండ్రి మేము గుర్తిరిగే తండ్రి. కృపను మాకు దయచేయండి, కృపలో భద్రపరచండి తండ్రి. ఈ మాటలు ఇప్పటి వరకు విన్న ప్రతి ఒక్కరిలో తండ్రి ఈ మాటలు ఫలింపు చేయండి, కృపలో భద్రపరచండి. ఎంత మాత్రం ఈ మాటలు తండ్రి వ్యర్థంగా పోవడానికి వీల్లేదు ప్రభావ తండ్రి. గ్రామంలో తండ్రి బలమైన ఉద్యోగాన్ని రగిలింప చేయండి తండ్రి. అనేకులకు తండ్రి సువార్తను ప్రకటించే బిడ్డలుగా తండ్రి, అనేకులకు తండ్రి మీరు ఇచ్చిన విశ్రాంతిని పరిచయం చేసే బిడ్డలుగా తండ్రి బిడ్డలు ఉంచండి. మేము చేసుకుంటున్న పనిపాటుల్లో తండ్రి, మా చుట్టుపక్కల మా స్నేహితులకు తండ్రి, కనీసం మా ఫ్యామిలీకి అయినా తండ్రి మేము చెప్పే తండ్రి కృపను మాకు దయచేయండి, కృపలో భద్రపరచండి తండ్రి. ఈ మాటలు తండ్రి ప్రతి ఒక్క హృదయాల్లో ఫలింపు చేయమని వేడుకుంటూ చిన్న ప్రార్థన మా ప్రభువును రక్షకుడైన యేసయ్య పేరిట అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. అందరికి వందనాలు.